హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ముగుస్తుంది? అది ఏ విధంగా ముగుస్తుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ మొన్నే చెప్పానండి. అదేంటంటే 9 అనే నంబర్ ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తది అని చెప్పి. ఈ నైన్త్ మంత్‌లో డెఫినెట్‌గా చాలా చేంజెస్ రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి అని. మరి కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆల్‌మోస్ట్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా మేబీ చాలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ కొన్ని మాత్రం క్లియర్‌గా ఎండింగ్‌కైతే వస్తాయి. అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఒక ఎండింగ్‌కి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎండింగ్స్ అవుతాయి, న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అని చెప్తూ వస్తుంటాను కానీ పర్టిక్యులర్‌గా అది ఎలాంటి సిట్యుయేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనేది మాత్రం మోస్ట్‌లీ అంటే నేను ప్రతి సందర్భంలో చెప్పడం అనేది జరగట్లేదు. అందుకే ఈరోజు రీడింగ్‌లో నేంటంటే కొంచెం దాని గురించి మాట్లాడదాం అని చెప్పి ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పి. సో, అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో లాలీపాప్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ డోనట్ టాయ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఉన్న లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ముగుస్తుంది? అసలు ఇది ఏ విధంగా ముగుస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు చూద్దాం మీరేం తెలుసుకోవాలి ఏంటి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఇది ఎలాంటి సిట్యుయేషన్ అనేది మాట్లాడతాను. సో, ఇది ఏ విధంగా ఎండింగ్‌కొస్తుందనేది కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఎండింగ్‌కొస్తుంది అని చెప్పగానే అది ఏ విధంగా వస్తుందో కూడా మీకు చెప్తేనే కదా అర్థమవుతుంది. ఇదేంటంటేనండి ఒక రిలేషన్‌షిప్ సిట్యుయేషన్ కానీ, ఫ్యామిలీ సిట్యుయేషన్ కానీ, మొత్తానికి ఒక పర్సన్‌కి కనెక్ట్ అయిన సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుంది. అంటే రాదర్ ఫినాన్సెస్, కెరియర్ ఆర్ అంటే సమ్ అదర్ సిట్యుయేషన్స్ కంటే కూడా ఎక్కువ ఇదేంటంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కానీ, లేకపోతే అదర్ టైప్ రిలేషన్‌షిప్స్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఒక పర్సన్‌తో ఉంటే, అలాంటి సిట్యుయేషన్ ఏదో కానీ ఒక ఎండ్‌కైతే వస్తుంది అని చెప్పొచ్చండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మోస్ట్‌లీ మీరైతే అలాంటిదే ఏదో ఎండింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి బాగా అటాచ్ అయిపోయారండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్ అన్నమాట. అలా అని చెప్పి మీరేంటంటే అంత వీక్ పర్సన్ ఏం కాదు కానీ, బట్ ఎందుకో కానీ ఈ ఒక్క సిట్యుయేషన్‌కి మాత్రం చాలా కనెక్ట్ అయిపోయారు. డీప్‌గా అంటే ఇది వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఇది మీకేంటంటే హ్యాపీనెస్ ఇస్తుంది అని బిలీవ్ చేసినట్టున్నారు. అందుకే మీరేంటంటే ఇంకా దాని కోసం చేయాల్సిందంతా కూడా చేసుకుంటూ వెళ్లారు. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అంటే మీరు అనుకోలేదు. అంటే మీరు ఎప్పుడు ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేద్దాం ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేద్దాం. అంటే ఆ పర్సన్‌కి అర్థమయ్యేలా చేద్దాం అని ట్రై చేసినా సరే, అది ఎప్పుడు బ్యాక్ ఫైర్ అవుతూనే వచ్చింది. ఆర్ మీకేంటంటే ఇది ఒక బర్డెన్‌లా అనిపిస్తూనే వచ్చింది. అంటే మీరు అనుకోలేదండి ఇలా జరుగుతుంది అని. బట్ చాలా జరిగింది. మీరేంటంటే అసలు ఏంటి పరిస్థితి? ఇలానే ఉంటుందా? అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాజిటివిటీ అనేది వస్తుందా అని ఒక డౌట్‌తో అయితే ఉన్నారండి. మీరేంటంటే అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? అసలు చేంజ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందా లేదా? లేకపోతే ఈ సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయా? అనేది
మీకు ఏంటంటే ఒక క్లారిటీ అయితే లేదు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే యాక్షన్ కూడా తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీకు డౌట్స్ ఉండడం వల్ల మీరు ఏంటంటే పాస్ట్ లో చేయాల్సినవన్నీ చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేసేయాలి అని అయితే చూడట్లేదు. మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయేమో అనుకుని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ లో మీరు చేయాల్సిందంతా చేసేసారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముంది? ఎంతని చేస్తారు? సో అందుకే మీరేంటంటే ఆగిపోతున్నారు. సో మీరేంటంటే ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేస్తే బావుంటుంది? ఆర్ మీ వైపు నుంచి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బావుంటుంది అనే ఒక క్లారిటీతో లేరు కాబట్టి అంటే వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ యూనివర్స్ ఏంటంటే పుష్ చేస్తుందండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక ఎండ్‌కైతే వస్తుంది. బట్ ఇదేంటంటే మీరు అనుకున్నంత బ్యాడ్ ఎండింగ్ అయితే కాదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కూడా పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే సేమ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది. అంటే ఒక్కసారి రిపీట్ అయితే పర్వాలేదు. బట్ ప్రతిసారి కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అంటే ఆ పర్సన్స్ మీకు కోఆపరేట్ చేయకపోవడం, చేస్తామని చెప్పి మళ్ళీ మళ్ళీ సేమ్ వేలో బిహేవ్ చేయడం అంటే రకరకాలుగా జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. బట్ ఏదేమైనా సరే మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి ఆర్ మొత్తానికి సిట్యుయేషన్ ఏదైనా సరే ఇది వర్కౌట్ అవ్వాలి అనుకుని మీరు చాలా రకాలుగా ట్రై అయితే చేశారు. బట్ మీరెంత ట్రై చేసినా సరే మళ్ళీ మళ్ళీ అక్కడికే ఈ సిట్యుయేషన్ రావడం వల్ల మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో మీరేంటంటే కొంత సైలెంట్ గానే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలాంటి చేంజెస్ వస్తాయో అని చెప్పి. అంటే మీ ఎండ్ నుంచి మీరు ఇక్కడ చేంజ్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు కానీ చేంజ్ అవ్వడానికి మీరు రెడీగా లేరండి. ఎందుకంటే ఔట్‌కమ్ అనేది మీకు తెలుసు. పాజిటివ్‌గా రాదు. ఆర్ అట్‌లీస్ట్ వచ్చినా సరే అది మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతేనే మేబీ రావచ్చు అనేలాగా. సో మీరందుకే ఇక్కడేంటంటే యాక్షన్ తీసుకోవాలి. ఏదో లైక్ చెయ్యాలి అనైతే చూడట్లేదు. బట్ సమ్‌వేర్ మీకేమనిపిస్తుందంటే ఇది రోజు రోజుకి కూడా నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. నెగటివిటీ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఇదేంటంటే మీ కంట్రోల్‌లో లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నెగటివిటీ అనేది ఫస్ట్ ఎండ్ అవుతుందండి. ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? మీ డ్యూటీ ఏంటి? ఐ మీన్ మీరు ఇక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది అని చెప్పొచ్చు. సో ఇదేంటంటే లైక్ అంటే ఇక్కడ ఎండింగ్ అనేది ఏంటి అంటే నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అనేది ఎండ్ అవ్వడానికి మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది? ఈ సిట్యుయేషన్‌కి అంటే మీకు ఇంకా అంటే ఎలాంటి ఒక చాయిస్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది అనేది తొందరలో తెలుస్తుందండి. సో, బేసిక్‌గా ఇదేంటంటే సిట్యుయేషన్ ఎండ్ అవుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, లైక్ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుంది అని అనుకోవద్దు కానీ, బట్ కొన్ని థింగ్స్ మీ ఇద్దరి మధ్యలో లైక్ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి మాత్రం ఎండ్ అవుతాయి. సో, అవి ఎండ్ అవ్వడానికి మీకేంటంటే ఏం చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ వస్తుంది. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఏంజెల్స్ మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఆర్ మీకు కొన్ని సైన్స్ అనేవి రావడం కానీ ఇవన్నీ తెలుస్తాయండి. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకున్న సోర్స్ ఏంటి? లైక్ మీరసలు ఏం చేస్తే బావుంటుంది? ఇది తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఆలోచన ఉంది. ఆర్ మొత్తానికి ఇక్కడ ఏవైతే కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయో లేకపోతే ఫ్యామిలీ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆర్ హెల్త్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు ఇది. సో మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. అంటే లాంగ్ రన్‌లో ఇది సెట్ అయిపోతుంది. ఈ రోజు ఇలా ఉన్నా సరే మేబీ రేపనే రోజుకైనా హోప్ ఉంది అనేలాగా మీరు ఫీల్ అవుతున్నారు. సో మీరేంటంటే ఇక్కడ అలా అని చెప్పి ప్లాన్ చేయలేకపోతున్నారు. ఎలాంటి చేంజెస్ చేస్తే బావుంటుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే డీప్‌గా చూసినట్టయితే మీరు నెగెటివ్ గానే ఫీల్ అవుతున్నారు. మీకు ఒకప్పుడులాగా పాజిటివిటీ లేదు. ఎందుకంటే మీరిక్కడ కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే ఛాలెంజెస్ ఫేస్ చేశారో, ఆ బర్డెన్ అనేది ఎప్పుడైతే చాలా ఎక్కువగా తీసుకున్నారో, ఇక్కడ ఏమైంది అంటే, ఇంక నా వల్ల కాదు, నేను చేయలేను, నేను చేయాల్సిందంతా చేసేసాను అనే స్టేజ్‌కొచ్చేసారు. సో, ఇది ఎండ్ అవుతుందండి. లైక్ ఏంటంటే, ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయో, ఇవి ఫస్ట్ ఎండ్ అవుతాయి. మీరు ఈ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో, లైక్ మీలో ఉన్న ఈ నెగటివిటీ కూడా ఎండ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మీకున్న అంటే ఛాన్స్ ఏంటి? అసలు మీరేం చేస్తే బావుంటుంది? ఇలాంటివన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వస్తదండి. సో, ఇదంతా కూడా మీకెలా అనిపిస్తదంటే చాలా కొత్తగా అనిపిస్తదండి. అండ్ కంఫర్టబుల్‌గా కూడా అనిపించదు. ఎందుకంటే అంటే కొంత చేంజ్ అవుతది కాబట్టి మీరేంటంటే అది ఫీల్ అవ్వగలుగుతారు. సో, ఇక్కడేంటంటే ఒరిజినల్‌గా సిట్యుయేషన్ ఎండ్ అవుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సిట్యుయేషన్‌లో కొన్ని మాత్రం క్లియర్‌గా ఎండ్ అవుతాయండి. దానికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ వేలోనే థింక్ చేయడం కానీ, ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్‌కే అటాచ్ అవ్వడం కానీ ఇలా ఉంటారు. సో, ఈ ఓల్డ్ ప్యాటర్న్స్‌తోని వాళ్ళేంటంటే సిట్యుయేషన్‌ని మూవ్ చేయలేరండి. ఆర్ పర్సన్స్‌ని ఏంటంటే చేంజ్ చేయలేరు.
సో అందుకే ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గా కొన్ని చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సిచ్యువేషన్ ఓవరాల్ గా ఎండ్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు అంటే నేను నార్మల్ గా రీడింగ్ చేసినప్పుడే సిచ్యువేషన్ అంటే ఏది ఎండ్ అవుతుంది అనేలాగా చేశాను. కానీ బట్ డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ కి సంబంధించి ఈ సిచ్యువేషన్ అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. ఆర్ అట్లీస్ట్ ఇదేంటంటే ఇదే రిలేషన్షిప్ అని కాదు కానీ సమ్ ఫ్యామిలీ కనెక్షన్స్ కానీ ఆర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా అవ్వచ్చండి ఇది. సో ఇదేంటంటే ఎండ్ కాదు. దీన్ని మీరు కంప్లీట్ గా ఒక ఎండింగ్ లాగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్ గా కొన్ని ప్యాటర్న్స్ మాత్రం రిలేషన్షిప్ కి సంబంధించి మాత్రం ఎండ్ అవుతాయి. సో అవి మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆర్ ఓల్డ్ వేస్ లో ఎలా అయితే రిలేషన్షిప్ ఒకప్పుడు ఒకలా ఉండేది, ఆర్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఒకప్పుడు ఒకలా ఉండేవి, ఆర్ హెల్త్ సిచ్యువేషన్ ఒకప్పుడు ఒకలా ఉండేది. బట్ ఇప్పుడు అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సో ఇది మీరు తెలుసుకుంటారండి. యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుంది. సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు ఇప్పటి వరకు చూసిందంతా ఒకలా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీకు ఇంకొకలా కనిపిస్తుంది. ఈ ఇంకొకలా కనిపించిన దాన్ని మీరు ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది అంటే మీరు కూడా అనుకోరు మీలో అంటే సమ్ చేంజెస్ వస్తాయి అని. బట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే పాస్ట్ తో కానీ కంపేర్ చేస్తే ఫ్యూచర్ కి కొంత డిఫరెంట్ పర్సన్ లా అయితే చేంజ్ అవుతారు. ఆ మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీలో. సో ఈ డివైన్ మస్కులినిటీతో మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో అది ఎలా ఉంటుంది అంటే మీకు తెలియకుండానే అంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అంటే మీరు అంటే పర్సన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా వచ్చే రోజుల్లో మీకు క్లియర్ గా ఇంకా అర్థం అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికైతే పెద్దగా సిగ్నిఫికెంట్ గా మీకు చేంజెస్ కనిపించకపోవచ్చు కానీ బట్ డెఫినెట్ గా మీ వెనక చాలా చేంజెస్ అయితే వస్తాయండి, ఆర్ వస్తున్నాయి అని కూడా చెప్పొచ్చు ఆల్రెడీ. బట్ ఇది మీరు ఫీల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది కాబట్టి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ కాదు, ఈ సిచ్యువేషన్ కాదు, మీరు ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అది ఏ విధంగా అనేది మీకు తెలిస్తే చాలు. బట్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా కంటిన్యూస్ గా ఏంటంటే మీరు సిచ్యువేషన్ లోని ఎప్పుడు ఛాలెంజెస్ ఎండ్ అవుతాయి, ఎప్పుడు ఈ హెడ్ఏక్ అనేది తగ్గుతుంది అనుకున్నా సరే ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ రావడం, మళ్ళీ మీరు అది ఫేస్ చేయడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో మీరు చాలా దూరం వచ్చేసినట్టు అనిపిస్తుందండి. మిగతా సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఇబ్బందులు ఫేస్ చేసి ఉండొచ్చు కానీ బట్ ఈ ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం మీరు ఏంటంటే మీ లైఫ్ లో చాలా చూసేసినట్టుగా అంటే ఇంకా చూడడానికి ఏం లేదు, ఇంకా పెద్దగా ఏమి అంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేజ్ కి అయితే వచ్చేసారు. ఎందుకంటే చాలా కష్టపడ్డారండి. నాకు తెలిసి ఫినాన్షియల్ గా కష్టపడ్డారు, మెంటల్ గా కష్టపడ్డారు, అండ్ ఫిజికల్ గా కూడా కష్టపడ్డారు. సో అన్ని రకాలుగా పడ్డారు కాబట్టి మీకు ఇంకేమనిపిస్తుంది అంటే చాలా దూరం వచ్చేసినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇలాంటి సమ్ అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో సిచ్యువేషన్ అయినా ఏదో సమ్ సిచ్యువేషన్ లోనే ఏంటంటే మీరు చాలా దూరం వచ్చారు కాబట్టి కొంతమంది వ్యక్తుల్ని కట్ చేయడం కానీ కొంతమంది వ్యక్తులతో ఎనిమిటీ పెట్టుకోవడం కానీ ఇలా ఏదో జరిగిందండి. లైక్ ఏంటంటే ఆ మీరు ఆల్రెడీ చాలా ప్రైస్ పే చేశారు ఈ రిలేషన్షిప్ ఆర్ ఈ సిచ్యువేషన్ కోసం. అది ఏ విధంగా అనేది మీకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే అందుకే మీరు కాన్ఫిడెంట్ గా లేరు. మీరేంటంటే చాలా వీక్ గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు చేయాల్సిందంతా చేశారు కానీ ఇన్ రిటర్న్ మీరు డిజర్వ్ చేసింది మీకు దొరకలేదు అనే ఒక ఫీలింగ్ మాత్రం మీలో ఉండిపోయింది. సో అందుకే యూనివర్స్ ఏంటంటే దీన్ని కరెక్ట్ చేయాలి అని అనుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని ఎండింగ్స్ అయితే జరుగుతాయి. సో ఈ సిచ్యువేషన్ లోని నేను చెప్పినట్టుగా బట్ ఇవేంటంటే ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎండ్ చేస్తాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు అలా అనిపించడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండడం ఒకటి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీరేంటంటే ఇక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ లో చేసే ప్రతి పని ఆర్ ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా మీకు మీరుగా తీసుకుంది అయితే కాదు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ అయితే చేస్తుంది. సో మీకు కొన్ని అర్థం అవుతాయి, మీరు ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇది మీకు మీరుగా అంటే క్రియేట్ చేసుకున్న స్ట్రెంగ్త్ కానీ ఆర్ పవర్ కానీ కాదు. సో యూనివర్స్ మీకు అలాంటి ఒక స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. సో మీ పవర్ తో మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ మిమ్మల్ని మీరు ఏంటంటే ఈ పాయింట్ లో ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ అట్లీస్ట్ మీరు ఏంటంటే వీక్ పర్సన్ కాదు అని అయినా సరే ఒక రియలైజేషన్ తో ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ చేంజెస్ అయితే వస్తాయి.
బట్ ఈ చేంజెస్ అనేవి బిగిన్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉండడం కానీ, మీరేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరేంటంటే సిచ్యువేషన్ ని బెటర్ గా హ్యాండిల్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మీరేంటంటే ఇక్కడ ఇంకా ఏదో వర్క్ చేయాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో అలా ఆలోచించొద్దు. ఆల్రెడీ మీరు చాలా దూరం వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే థింగ్స్ కొంత కరెక్ట్ గా వర్కౌట్ అవ్వాలి అంటే మీరు ఇంకా వర్క్ చేయాలి. మనుషులు ఏంటంటే రెస్ట్ తీసుకుంటాము అంటే అలా అవ్వదండి. టైం టు టైం వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఉంటారు, కేర్ ఫ్రీగా వాళ్ళ లైఫ్ ఉంటుంది అని చెప్పడానికి లేదు. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఇంకా మీరు ఏంటంటే రెస్ట్ తీసుకునే టైం అయితే రాలేదు. సో టైం వస్తుంది. అంతవరకు మాత్రం మీరేంటంటే కొంత మూవ్ అవుతూనే ఉండాలండి. సో ఇప్పటికైతే మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోయినా, ఇప్పటికి మీరు ఏ చేంజ్ చేసుకోలేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. న్యాచురల్ గానే మీకు అర్థమవుతాయి అన్ని కూడా. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ముగుస్తుంది, అసలు అది ఏ విధంగా ముగుస్తుంది, మీ జీవితం అంటే దీని వల్ల ఎలా ఉంటుంది, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరు ఏంటంటే ఎమోషనల్ టైప్ కాదండి, ప్రాక్టికల్ గా థింక్ చేసే టైపు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు, చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. అలా అని చెప్పి మీరు ఏంటంటే ఆ వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం కానీ, వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆ టైప్ కూడా కాదండి. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు అని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా సరే వ్యక్తుల్ని కంప్లీట్ గా స్టడీ చేసి మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. అంత జాగ్రత్తగా ఉండే టైప్ లాగా నాకైతే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. కాకపోతే ఒక సిచ్యువేషన్ లో మాత్రం మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ఇక్కడ నేనేంటంటే యాక్చువల్ గా ఇది ఎలాంటి సిచ్యువేషన్ అని చెప్పాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ మీ థాట్స్ ను మాత్రమే కార్డ్స్ ఏంటంటే క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి, సో థాట్స్ అనేసరికి నాకు ఎలా అనిపిస్తుందంటే మేబీ ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఇది ఫినాన్సో, కెరియరో, లేకపోతే రిలేషన్షిప్ ఆస్పెక్టో ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే మీరు ఫస్ట్ టైము మీలా కాకుండా ఇంకొక వ్యక్తిలాగా బిహేవ్ చేసిన సిచ్యువేషన్ అని చెప్పొచ్చండి. నాకు తెలిసి ఒక పర్సన్ అంటే ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉన్నవాళ్ళు, మోస్ట్లీ అన్ని విషయాల్లో కూడా కేర్ఫుల్ గా ఉన్నవాళ్ళు ఒక విషయంలో మాత్రం కేర్లెస్ గా ఉంటే అది వాళ్ళలోని సడన్ గా వచ్చిన చేంజే కదా, ఆర్ అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ అనేది సంథింగ్ డిఫరెంట్ కదా వాళ్ళ లైఫ్ లో. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఏదైనా ఉంటే అలాంటి సిచ్యువేషన్ అని మీరు అనుకోవచ్చండి. అంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎండింగ్ వస్తుంది, మీరు చూస్తున్నారు. అంటే నేను చెప్తున్నాను కదా ఇదేంటంటే కెరియర్, రిలేషన్షిప్ అలా నేను చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మీరు ఈ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అయ్యారు, మీ పరిస్థితి ఏంటి అనేది మీకు చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటది కదా. సో అలా చూసినట్టయితే మీరు ఇంత ప్రాక్టికల్ గా థింక్ చేసి రియాలిటీలోని అంటే ఎలా ఉంది ఏంటి ప్రతిదీ కేర్ఫుల్ గా అంటే ఆలోచించుకొని స్టెప్ వేసి ఉండే టైపు. కానీ ఈ ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం అలా లేరు. చాలా బయాస్డ్ గా ఉండడం కానీ, చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు కొన్ని పనులు చేయడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఆటోమేటిక్ గా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేశారు. మీరేంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటారని నేను అనుకోను. ఖచ్చితంగా మీరు ఏంటంటే చాలా ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి మీకు ఎలా అయిపోయిందంటే ఇంకా హోప్లెస్ అండి. అంటే మీరు మీలా ఆలోచించి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తే అది ఎలా ఉండదో పక్కన పెడితే, మీరు మీలా కాకుండా ఇంకొక వ్యక్తిలాగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం వల్ల మీకు ఇదేంటంటే గుడ్ అవుట్కమ్ ఏమీ ఇవ్వలేదండి. దీనివల్ల మీరు సఫర్ అయ్యే పరిస్థితే వచ్చింది. అండ్ ఈ సిచ్యువేషన్ లోని మీరు ఏంటంటే కొంత హర్ట్ అవ్వడం కానీ, మీకు నచ్చనివి కొన్ని చేయాల్సిన పరిస్థితి రావడం కానీ, ఆర్ మీకు నచ్చనివి కొన్ని మీరు ఫేస్ చేయడం కానీ ఇలాంటివి ఏవో లైక్ జరుగుతూ వచ్చాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. మీరు ఏమనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్ పాస్ట్ లో ఎలా అయితే ఉందో అలా చేంజ్ అయిపోతే బాగుంటుంది అని కూడా ఫీల్ అవుతున్నారు. సో దీనికోసమే మీరు ట్రై చేస్తున్నారు. ఇది ఏ సిచ్యువేషన్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు. బట్ డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎండ్ అవుతుందండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లోని మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ
ఇంకా ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఇంకా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ మీరేంటంటే ఇది కరెక్ట్ వేలో పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. యూనివర్స్ ఏంటంటే అలా అని చెప్పి మిమ్మల్ని పుష్ చేయాలి అనుకోవట్లేదు, కానీ మీ రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమయ్యేలా చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇది మీకు మీరుగా విడిచిపెట్టేయాల్సిన సిచ్యువేషనే. అంటే ఇక్కడ ఒకవేళ వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా ఆర్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిసారి మీరు అనుకున్నట్టు కాకుండా ఇంకొకలా ఉన్నా సరే, అదేంటంటే అక్కడ వ్యక్తులకి కానీ సిచ్యువేషన్ కానీ పవర్ లేదు. మీకే పవర్ ఉంది. కాకపోతే మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఎండ్ అవుతదండి. అవునన్నా, కాదన్నా సరే ఈ సిట్యుయేషన్ ఎండ్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిన తర్వాత యూనివర్స్ మీ విషెస్‌లో ఏదో ఒక విష్ మాత్రం ఫుల్‌ఫిల్ చేస్తుంది. అదైతే నేను చెప్పగలను. అది ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో మళ్ళీ మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, స్టెబుల్‌గా ఉండి డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా ఆపరేట్ చేసినందుకు అది మీకొక రివార్డ్ ఇవ్వడం లాంటిదండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఆఫ్‌కోర్స్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో, ఏదైతే బెస్టో అదే మీకు ఇస్తుందని చెప్పొచ్చు. బట్ ఇదైతే ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ స్ట్రగుల్ ఫేస్ చేసినా అది మీరు పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్ ఎలా అయితే వర్కౌట్ అయిందో, ఆ విధంగా వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్‌లో మీరున్నారండి. బట్ ఇక్కడ క్లియర్‌గా డిఫరెన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకో కానీ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ కూడా ఉంది. బట్ అదెందుకో మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లైక్ ఏంటంటే మేబీ సమ్ టైమ్స్ ఇది వర్కౌట్ అవ్వదు. సమ్ టైమ్స్ వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. సమ్ టైమ్స్ అలా చేస్తే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ అలా చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. సమ్ టైమ్స్ వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. రకరకాలుగా ఏదో జరుగుతుందండి. క్లియర్‌గా డిస్ట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా! మీరు ఈ సిట్యుయేషన్‌ని ఒరిజినల్‌గా ఎలా అయితే ఆపరేట్ చేయాలో, ఆ విధంగా ఆపరేట్ చేసుంటే, ఇది కరెక్ట్ ట్రాక్‌లోకి వెళ్ళుండేదండి. బట్ మీరేం చేశారు అంటే, మీరు కాని వ్యక్తిలాగా మీరు డెసిషన్స్ తీసుకోవడం, మీరు కాని వ్యక్తిలాగా మీరు కొన్ని పనులు చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. మొత్తానికి మీ ఎండ్ నుంచి ఏంటంటే, అప్రోచ్ అనేది కరెక్ట్‌గా లేదు. రాంగ్ మూవ్స్ అనేవి వేశారు. సో, దానివల్ల అంటే కాన్సిక్వెన్సెస్ అండి ఇవన్నీ కూడా. సో, మరి దీనికి నేను చెప్పడానికేం లేదు. అంటే ఆల్రెడీ చెప్పాను కొన్ని ఎండ్ అవుతాయి అని చెప్పి. 9 అనే నంబరే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తది. సో, కొన్ని ఎండింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్. అవి తప్పదండి. ఎందుకంటే మనిషి లైఫ్‌లోనే ఏంటంటే సైకిల్సే అంతా కూడా. కొన్ని ఎండ్ అయితే కొన్ని బిగిన్ అవుతాయి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ కూడా అలాంటిదే. ఇది ఎండ్ అయితేనే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. సో, న్యూ బిగినింగ్ అనే దానికంటే కూడా యూనివర్స్ మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేస్తదని చెప్పొచ్చు. అది ఏ విష్ అయినా కూడా అవ్వచ్చు. అంటే ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు హ్యాండిల్ చేయాలి అని ట్రై చేసినా సరే, మీరు అంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేసి ఇక్కడ అంటే మీ నీడ్స్, రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వెళ్తున్నారా? డెస్పరేషన్‌తో వెళ్తున్నారా? అనేది కూడా ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతుంది. సో, మీరు మేబీ ఏమైనా సరే అంటే నాకక్కడ ఇంకొక పాసిబిలిటీ చిన్నగా ఏం కనిపిస్తుంది అంటే, ఒకవేళ ఏమైనా సరే మీరేంటంటే ముందు ప్రాక్టికల్‌గా థింక్ చేసి కొంత స్టెబుల్‌గా, కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేసే టైప్‌లా ఉండేవారు కాబట్టి, ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో కూడా అలా మీరేమైనా చేంజ్ అయ్యి దీన్ని హ్యాండిల్ చేస్తే, ఇది ఎక్కడైనా సరే మీకు ఇంకొక ఛాన్స్ అయితే రావచ్చు. బట్ మీరేంటంటే ఇలా ఈ వెర్షన్‌లోనే ట్రై చేస్తే మాత్రం ఇది ఎండ్ అవుతదండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా సరే. నేను ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఇది రిలేషన్‌షిప్, కెరియర్ అని మెన్షన్ చెయ్యట్లేదు. కేవలం మీరేంటంటే అన్ని సిట్యుయేషన్స్‌లో న్యూట్రల్‌గా ఉన్నారు. కాకపోతే ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం బయాస్డ్‌గా ఉన్నారు. మీరు కాని వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకొని ఏమైనా ఛాన్స్ ఉంటే ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అది కాదు. మీరు అలా బిహేవ్ చేయరు. అలా మాట్లాడరు. బట్ అలా చేస్తున్నారు. సో, అలా చేయడం వల్ల ఇది మీరేంటంటే ఫేస్ చేస్తారండి. తప్పదు. అంటే ఎండింగ్ అన్నదైతే తప్పదు. మేబీ ఇది మీరు ఎంత డిజర్వ్ చేసేదైనా, ఎంత గొప్పదైనా, దీనికోసం మీరు ఎంత ఫైట్ చేసినా స్టిల్ మీ ప్యాటర్న్ కానీ, మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ బాగోలేదు కాబట్టి ఖచ్చితంగాను మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వన్స్ ఒకవేళ మీరు ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇది ఎండ్ అవుతుంది.
ఆ తర్వాత అయినా సరే మీ కాన్షియస్నెస్ తోని మీరు ఏంటంటే మళ్ళీ కొన్ని కరెక్ట్ గా థింక్ చేసి అక్కడ నీడ్స్ రిక్వైర్మెంట్ ఏంటి అని కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటే యూనివర్స్ మీకు ఏంటంటే ఏదో ఒక రూపంలో రివార్డ్ అనేది ఇస్తుంది, ఏదో ఒక విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. బట్ పర్టికులర్ గా ఇదే సిచ్యువేషన్ లోనే మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకోవద్దు. ఛాన్స్ అయితే ఉంది కానీ 100% అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీ అప్రోచ్ కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ చేంజ్ అయితేనే ఏదైనా చేంజ్ అవుతుందండి. సో ఈ సిచ్యువేషన్ అయితే అలాంటి సిచ్యువేషన్. ఒకసారి ఆలోచించండి ఇలాంటి సిచ్యువేషన్ ఏముంది మీ లైఫ్ లో అని. ఎందుకంటే ఇది బ్యాడ్ వేలో ఎండ్ అవుతుంది అని నేను చెప్పను కానీ బట్ ఎండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆ ఎండింగ్ ఎందుకు జరుగుతుంది అంటే మీరు థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి, మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి. అంటే ఇది సిచ్యువేషన్ ఎండ్ అయితే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మీరే. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఒకవేళ ఈ సిచ్యువేషన్ లోని ఇంకా మీకు ఎక్కడైనా ఛాన్స్ క్రియేట్ అయ్యింది, ఇంకా మీకు ఏంటంటే ఎక్కడో కానీ థింగ్స్ బెటర్ అవుతున్నట్టుగా అనిపిస్తే మాత్రం కన్ఫామ్ గా మీరేంటంటే మీ అప్రోచ్ ని చేంజ్ చేసుకోవడం వల్ల అలాంటివి ఏమైనా జరిగితే జరగాలి. బట్ అదర్ దెన్ దట్ ఇదైతే అంత ఈజీ కాదండి. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో కానీ మీరు ఏంటంటే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. అలా అని చెప్పి ఇది ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికైనా సరే మీ లెసన్స్ మీరు నేర్చుకుంటారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసేది మళ్ళీ తీసుకొచ్చి మీ లైఫ్ లో పెడుతుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏం లేదండి. ఈ రీడింగే అలా ఉంది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. మీరు క్లియర్ గా చాయిస్ చేసుకోవాలండి. చాయిస్ చేసుకోలేకపోతున్నారు మీరు. మీరు ఎంతసేపు సెల్ఫిష్ గా థింక్ చేస్తున్నారు, సేఫ్ గా థింగ్స్ ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు చూడండి. దీనివల్ల ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎండింగ్ వస్తుంది. యాక్చువల్ గా ఇది ఏ సిచ్యువేషన్ నాకైతే తెలియదు. ఎందుకంటే ఇక్కడ నాకు అంటే కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఇది దేనికైనా రిలేట్ అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ నేనైతే క్లియర్ గా చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది అంటే దానికి రీజన్ మీరే. మీరేంటంటే పే చేసే ప్రైస్ అని చెప్పొచ్చండి ఇది. అయితే మీరు ఎందుకు ప్రైస్ ని పే చేసే పరిస్థితి వచ్చింది అంటే దానికి రీజన్ ఒకటే, అది మీ సెల్ఫిష్నెస్ వల్ల. అంటే మీరు యాక్చువల్ గా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయగలరు. మీరు ఏంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయిపోయి అంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాళ్ళ ప్రకారమే చేసే టైప్ అయితే కాదు. బట్ నేను చెప్పాను కదా, అంటే ఈ సిచ్యువేషన్ ఏదో కానీ మిమ్మల్ని మార్చింది, మీ పర్సనాలిటీ మారిందండి. సో మీ పర్సనాలిటీ మారింది కాబట్టే మీరు ఏంటంటే ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఎండ్ అవుతుందని కూడా మీకు అర్థం అవుతుంది. అయితే ఈ ఎండింగ్ కి రీజన్ ఏంటంటే మీ ఈగోయే, ఆర్ మీరు థింగ్స్ ని ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన వే. అలా అని చెప్పి అంటే ఇది మీకు ఒక లెసన్ అండి. ఇది బ్యాడ్ ఎండింగ్ అని చెప్పను కానీ మీరు అంటే చేసిన పనులకి ఆర్ మీరు ఆలోచించిన విధానానికి మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిన తర్వాత ఎప్పటికీ గుర్తుంటది అనమాట. మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇలా జరిగింది అని మీకు గుర్తుండేలాగా మాత్రం ఈ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ లో కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి కాబట్టి ఈ సిచ్యువేషన్ మీకు లెసన్ ని నేర్పిస్తుంది. మీరు కరెక్ట్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలియడం కోసం. అలా అని చెప్పి వన్స్ ఒక పర్సన్ వాళ్ళ లెసన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి పని ఎప్పుడు చేయరండి. సో అప్పుడు మళ్ళీ యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఆఫర్ చేయాలో అది ఆఫర్ చేస్తుంది. బట్ ఈ గ్యాప్ లో మీరు ఏంటంటే ఫేస్ చేసేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయడం మానేస్తే మీకే మంచిది. మీరు ఏంటంటే ఈజీ పాత్ ని లేకపోతే మీకు కన్వీనియంట్ గా ఉండేది మీరు చూస్ చేసుకొని మూవ్ అవ్వాలి అని చూస్తున్నారు. బట్ ఇక్కడ మీకు అలాంటి సాటిస్ఫాక్షన్ అయితే దొరకదండి. మీకు కన్వీనియంట్ గా అంటే ఈజీ పాత్ ఏదైతే మీరు అదే చూస్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఖచ్చితంగా మీరు పే చేసే ప్రైస్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవడమే. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. నార్మల్ గా కూడా ఇది ఎండ్ అవ్వచ్చు, బట్ అంటే దీని ఇంటెన్సిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటది మీ బిహేవియర్ ఈ విధంగా ఉంటే. బట్ మీరు ముందులాగా ఆలోచించి ప్రాక్టికల్ గానే ప్రతిదీ కూడా హ్యాండిల్ చేస్తే ఐ మీన్ రియాలిటీ ప్రకారం మీరు ఏంటి సిచ్యువేషన్, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీ పరిస్థితి ఏంటి, ఇలా ప్రతిదీ తెలుసుకొని కొంత న్యూట్రల్ గా కానీ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మాత్రం ఎక్కడో మీకు ఏంటంటే ఇది ఒక గుడ్ వేలో చేంజ్ అవ్వడానికి ఒక చిన్న ఛాన్స్ ఉండొచ్చు. లైక్ ఏంటంటే మరి అక్కడ అది ఎండింగే కదా, గుడ్ ఎండింగ్ అవుతుంది అప్పుడు. సో ఏదైనా సరే మీరు ఆ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చండి. మరి చూడండి, మీరు ఏమైనా సరే ఇక్కడి నుంచి అయినా సరే మారి మీ ప్రయత్నం మీరు కరెక్ట్ గా చేస్తే ఇది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. లేదు ఇలానే ఉంటారు అంటే ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం అండి. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ యూనివర్స్ ఏంటంటే మీ అప్రోచ్ ని కానీ మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే కానీ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని మాత్రమే చెప్తుంది.
సో మెయిన్ ఏంటంటే వ్యక్తులతో కాన్ఫ్లిక్ట్ అయితే వద్దు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ముగుస్తుంది? అసలు అది ఏ విధంగా ముగుస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ అనేది ఎలా కనిపిస్తుందంటే నాకు, ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. కెరియర్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు. మొత్తానికి మీ లైఫ్‌లోని ఏంటంటే, మీరు మేబీ అంటే ఒక సిట్యుయేషన్ అనేది హ్యాపీ వేలో ఎండ్ అవ్వాలి. లైక్ ఏంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. మీరేంటంటే ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూడాలి. మీ లైఫ్ ఏంటంటే ఈ విధంగా బెటర్ అవ్వాలి అనుకోని ఒక సిట్యుయేషన్‌లో కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, ఇలాంటి సిట్యుయేషనే ఒక ఎండింగ్‌కయితే రావచ్చండి. ఈ ఎండింగ్ కూడా మీరనుకున్నంత గుడ్ వేలో ఉంటుంది అని నాకనిపించట్లేదు. నేను థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. ఇఫ్ నేను చెప్పేది మీకు రెజొనేట్ అవ్వకపోతే వేరే కార్డ్ సెట్ అయినా పిక్ చేసుకోండి. ఆ రీడింగ్ అయినా స్కిప్ చేయండి. బట్ పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా చెప్పాలి. నెగెటివ్ ఉంటే నెగెటివే చెప్పాలి. సో, అందుకే నేనేంటంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ పర్టిక్యులర్‌గా ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఆల్రెడీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ సిట్యుయేషన్ అనేది పాజిటివ్‌గా మీరనుకున్నట్టుగా ఎండ్ అవ్వాలి. లైక్ ఏంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీకేంటంటే మధ్యలో థింగ్స్ ఆ విధంగానే వర్కౌట్ అవుతాయి అని కూడా అనిపించింది. అయితే మీరేంటంటే ఆ విధంగా అవుతాయి అనుకున్నప్పుడు అది అవ్వలేదండి. అలా అని చెప్పి మీరేంటంటే అది అలా అవ్వలేదు కదా అని చెప్పి మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోలేదు. మీరు స్టబ్బర్న్‌గానే ఉన్నారింకా. ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు కానీ లైక్ మీరు హ్యాపీ ఎండింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, హ్యాపీ ఎండింగ్ అనేది జరుగుతున్నట్టే అనిపించింది మీకు. బట్ అది హ్యాపీ ఎండింగ్ కాదు. అసలు అంటే ఇంకా సిట్యుయేషన్ అనేది ఇంకా ఉంది మీ లైఫ్‌లో. సో, మీరేంటంటే ఇది అలానే ఎండ్ అవ్వాలి. సో, అలా ఎండ్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకుని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! మరి మీ ఒపీనియన్ ప్రకారం సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అయితేనే కదా! మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆర్ మీ ఈక్వేషన్ ప్రకారం అది హ్యాపీ వేలో ఎండ్ అయినట్టుగా. సో, అది ఇక్కడ జరగలేదండి. దానివల్ల మీరేంటంటే పోన్లే ఇలా జరుగుతుంది కదా! ఏదో ఒకటి అనుకుని మీరు అడ్జస్ట్ అవ్వలేదండి. అలానే జరగాలి. ఆ విధంగా జరిగితేనే అదే కరెక్టు అనేలాగా స్టబ్బర్న్‌గా చేంజ్ అయిపోయారు. అంటే దానివల్ల మీకు ఏ యూజు లేదు. అంటే ప్రతిసారి అలానే జరుగుతుంది అన్నా సరే మీరేంటంటే గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. అంటే ఇక్కడ మీకు ఇగో ఉంది. ప్లస్ చాలా స్టబ్బర్న్‌గా కూడా ఉన్నారు. అంటే ఇది ఈ విధంగానే జరగాలి. ఈ సిట్యుయేషన్‌లో ఇలా జరిగితేనే వర్కౌట్ అయినట్టుగా ఆర్ ఎండ్ అయినట్టుగా అంతవరకు కూడా నేను గివ్ అప్ చేయను. నేను ఇలానే హోల్డ్ చేస్తాను అనుకోని అంటే ఇంకా అలా ఉన్నారు స్ట్రాంగ్‌గా. బట్ ఇప్పుడిప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది. మీరు ఎంత వెయిట్ చేసినా, మీరు ఎంత అలానే అది జరగాలి అని కోరుకుంటున్నా అది అలా జరగదు అని. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని సార్లు గివ్ అప్ చేసేయడమే మంచిది. ఇదంతా మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్నారు. బట్ మళ్ళీ ఇన్‌స్టంట్‌గా లేదు లేదు. మనం ఏంటంటే ఇప్పుడు గివ్ అప్ చేయకూడదు. ఇది ఎట్ ఎనీ కాస్ట్ ఇలానే హోల్డ్ చేయాలి. ఇది మనం ఏంటంటే మార్చగలం. మన వల్ల అవుతుంది అనుకోని మీరేంటంటే ఆ విధంగా ట్రై చేస్తున్నారు. బట్ మీరెంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ మీరు వెళ్తున్న దారి అనేది అంటే ఆ దారిలో మీకేమి కనిపించట్లేదండి. ఎంత ముందుకు వెళ్తున్నా సరే డార్క్‌గానే ఉంది కానీ లైట్ కనిపించట్లేదు. సో, దానివల్ల మీకు భయం వేస్తుంది. కొన్ని సార్లేంటంటే ఇది ఈ విధంగా కాదు. ఆ పాజిటివ్ వేలో మనం అనుకున్నట్టుగా చేంజ్ అయితే బావుంటుంది. ఇలా ఏదేదో ఫీల్ అవుతున్నారు. బట్ ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవుతదండి. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయినప్పుడు మీ హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. మీరు డిసప్పాయింట్ కూడా అవుతారు. సో, ఇది ఎందుకు అంటే ఒకటే రీజన్. మీలో అవేకెనింగ్ అనేది జరగలేదు. మీరేంటంటే ఇక్కడ కొన్ని వర్కౌట్ అవ్వవు అని తెలిసి కూడా ఆర్ ఆ విధంగా అట్‌లీస్ట్ వర్కౌట్ అవ్వవు అని తెలిసి కూడా దాన్ని మీరింకా హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ చేయడం అనేది మీ ఫాల్ట్ అది. అంటే అనుకోవచ్చు. మేము వర్కౌట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెడుతున్నామండి. మా వైపు నుంచి మేము అన్ని రకాలుగా ఛాన్సెస్ తీసుకుంటున్నాం అని. బట్ ఇక్కడేంటంటే మీరు ఛాన్స్ తీసుకోవాలనుకుంటే అది ఓకే. బట్ అక్కడ ఛాన్స్ లేనప్పుడు అక్కడ అది హోప్‌లెస్ అని మీకు అర్థమైనప్పుడు మీరు చాలా దారులు వెతుకుంటారు కదా! ఏ దారిలో వెళ్తున్నా సరే అది ఇంకా అలానే ఉంటది అని మీకు తెలిసినప్పుడు మీరు ఏ విధంగా హోప్స్ పెట్టుకుంటారు? ఏ విధంగా మీరు స్టబ్బర్న్‌గా ఉంటారు?
ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి మీరు ఎలా క్యారీ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రూట్ లో వెళ్తారండి. ఆ రూట్ లో వెళ్తే మీరు అనుకున్న ప్లేస్ కి రీచ్ అవ్వరని మీకు తెలుసు. అయినా సరే రోజు అదే వేలో మీరు వెళ్తే మీ డెస్టినేషన్ కి మీరు రీచ్ అవ్వట్లేదు కదా! సో మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అది కాదు వేరే పాత్ లో వెళ్ళాలి అని. సో వేరే పాత్ లో వెళ్తే మీకు నచ్చదు. ఎందుకంటే అది మీకు కన్వీనియంట్ గా అనిపించకపోవచ్చు. ఆర్ అది మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో అనే ఫీలింగ్ అన్నమాట. సో ఇది ఎవరి ఫాల్ట్? అందుకే ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్ ఎండింగ్‌కొస్తుంది. ఎందుకంటే ఈ నంబర్ 9 అనేది ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తది. సో, నైన్త్ మంత్‌లోని కొన్ని ఎండింగ్స్ అయితే ఇన్‌ఎవైటబుల్. అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఓల్డ్ ప్యాటర్న్స్ కానీ, కార్మిక్ డెట్స్ కానీ క్లియర్ అవుతాయండి. సో, ఆ టైంలోనేంటంటే కొన్ని కొంతమంది లైఫ్‌లో ఫిల్టర్ అయిపోతాయి. అది అవునన్నా, కాదన్నా ఫిల్టర్ అవ్వాలంతే. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళ హైయెస్ట్ గుడ్‌కి ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. బట్ అదేంటంటే దానికి ఎగెయిన్స్ట్‌గా ఎవరు వ్యక్తులు అడ్డుపడలేరు. ఎవరు ఆపలేరు కూడా. ఆటోమేటిక్‌గా జరగాల్సిందే. సో, అందుకే కొన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు కొంతమందికి డివోర్స్ తీసుకోవడం నచ్చదు. బట్ స్టిల్ డివోర్స్ తీసుకునే పరిస్థితి వస్తుంది. తీసుకుంటారు. వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే ఇంకా ఎక్కడైనా సరే కొంత బెటర్ చేసుకోవాల్సినవి ఉంటే బెటర్ చేసుకుంటారు. సో, అవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ హైయెస్ట్ గుడ్ కోసమే జరుగుతాయి. అవి జరగాలంతే. అలా అని చెప్పి అయితే ఇదంతా ఎందుకు జరగాలి అంటే కర్మ. సో, కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అన్నీ ఫేస్ చేస్తారు. సో, ఇలా ఏంటంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. బట్ అన్నీ కూడా అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరేదో మీ లైఫ్‌లో ఇంకేం లేదు, ఇలానే ఉంటారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ ఎండ్ అయ్యే వరకే ఈ స్ట్రగుల్ ఉంటది. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీ అంత ఫ్రీగా ఎవరు ఉండరు. మీ లైఫ్ అంత బెటర్ లైఫ్ ఎవరిది ఉండదు అని కూడా మీరే ఫీల్ అవుతారు. ఎందుకంటే దీన్ని విడిచిపెట్టడమే మీకు కష్టంగా అనిపిస్తది. బట్ వన్స్ ఇది విడిచిపెట్టేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా పోన్లే అయిపోయింది. ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పటికైనా సరే మనశ్శాంతి దొరుకుతుంది అనేలాగా మీకే అనిపిస్తది. ఎందుకంటే మీ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఈ ఒక్క ఎండింగ్ ఏంటంటే మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించడం కానీ, అంటే నేను ఎంత వెయిట్ చేశాను, నేను ఎంత ప్రయత్నాలు చేశాను, ఆర్ నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ సడెన్‌గా ఇలా జరిగిందేంటి? ఇలా జరగకుండా ఉంటే బావుండేది. ఇలా మీరు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వన్స్ అది ఎండ్ అయిపోయిన తర్వాత మీరే అనుకుంటారు. పోన్లే ఎప్పటికైనా సరే నా లైఫ్‌లో నాకు నచ్చింది నేను చేయొచ్చు. ఆర్ నేను అనుకున్నవన్నీ గూడా ఇక్కడి నుంచి వర్కౌట్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే మీకు ఫైనల్‌గా ఫ్రీడమ్ దొరికినట్టు అనిపిస్తదండి. అంటే ఈ సిట్యుయేషన్ అనేది మీరు అంటే వర్కౌట్ అయితే రియల్ హ్యాపీనెస్ అని అనుకుంటారు కానీ, ఈ సిట్యుయేషన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మీకు దొరికేది రియల్ హ్యాపీనెస్ అని మీరు తెలుసుకుంటారు. యూనివర్స్ ఏంటంటే ఇది మీకు తెలియజేస్తుంది. మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత అనుకుంటారు కూడా. అంటే ఇలా ఫ్రీగా ఉంటుంది లైఫ్, ఇంత కంఫర్టబుల్‌గా ఉంటామంటే ఇది ఎప్పుడో విడిచిపెట్టేసేవాళ్ళం. అనవసరంగా ఇంతవరకు దీన్ని పట్టుకొని ఇక్కడి వరకు డ్రాగ్ చేసాం. ఇంత టైం వేస్ట్ చేసాం. ఇంత మెంటల్ పీస్ అనేది వేస్ట్ చేసుకున్నాం అనుకోని మీరే చాలా వరకు ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ రిగ్రెట్ అనేది ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఈ లైఫ్‌లో మాత్రం మీరు ఒకటి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. ఒకటి ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకోని ఒక సిట్యుయేషన్‌లో కానీ ఉంటే అది మీకు అవ్వట్లేదు అని అర్థమైతే ఆ సిట్యుయేషనేనండి. ఇంక దాన్ని మీరేంటంటే హోల్డ్ చేయడం అయితే వేస్ట్. మీకు మీరుగా రిలీజ్ చేసేస్తే మంచిది. బట్ మీకు మీరుగా రిలీజ్ చేయకపోతే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే లా ఆఫ్ కర్మ ప్రకారం ఆపరేట్ అవుతుంది కాబట్టి కాన్సిక్వెన్సెస్ అనేవి ఆ విధంగానే ఉంటాయి మరి. సో, అందుకే మీరేంటంటే వన్స్ అంటే ఇది ఎండింగ్ లాగా మీరు కన్సిడర్ చేసినా మీకు పెయిన్ అనిపించినా టెంపరరీ అండి. బట్ డెఫినిట్‌గా ఇది ఎండ్ అయిన తర్వాత రియల్ హ్యాపీనెస్ అయితే చూస్తారు. ఆఫ్‌కోర్స్ ఇది మీకు నెగెటివ్ రీడింగ్ లాగా అనిపించొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ డెఫినిట్‌గా ఇదైతే నెగెటివ్ రీడింగ్ కాదు. కానీ ఈ రీడింగ్ ఎలాంటిది అంటే మీ లైఫ్ ఏంటంటే ఒక సిట్యుయేషన్ దగ్గరే ఆగిపోదు. ఆర్ ఈ ఒక్క సిట్యుయేషన్ మీ లైఫ్‌ని డిటర్మైన్ చేయదు. మీ లైఫ్ ఏంటంటే ఇంతకంటే కూడా చాలా పెద్దది. మీరింకా చాలా చెయ్యాల్సుంది అని మాత్రం తెలుసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఆర్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు అని యూనివర్స్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంది కాబట్టి ఈ రీడింగ్ మీరు ఆప్ట్ చేసుకున్నారు అని మాత్రం నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఆల్రెడీ మీరు డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. నేను చెప్తున్నాను కదా! మీకు భయం ఉంది. ఇది ఎక్కడో కానీ ఎండ్ అయిపోతుంది అని చెప్పి. సో, న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే
మరి ఒకటి ఎండ్ అయితే ఇంకొకటి బిగిన్ అవుతుంది. సో న్యూ బిగినింగ్ ఉంది, మీరు అనుకున్నదే కరెక్ట్. కాకపోతే న్యూ బిగినింగ్ అనేది మీరు అనుకున్నట్టుగా ఇదే వేలో అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ న్యూ బిగినింగ్ అనేది మీరు ఊహించని విధంగా ఉంటుంది. బట్ న్యూ బిగినింగ్ జరిగిన తర్వాత మీ లైఫ్ ఇంకొకలా అయితే ఉంటుంది. కానీ ముందు మీరు యాక్సెప్ట్ చేయాలి కదా, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాలి, సిచ్యువేషన్స్ నుంచి మూవ్ అవ్వాలి, దానికి సరిపోయినట్టుగా మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి. బట్ ఇవన్నీ మీరు చేయకుండా మీరు ఏంటంటే మీ హార్ట్ని క్లోజ్ చేసుకొని డోర్ని లాక్ వేసేస్తే ఏది జరగదు కదా. సో మీ హార్ట్ని ఓపెన్ చేయాలి, ఆ డోర్ని ఓపెన్ చేయాలి, మీరు ఏంటంటే ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏం జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవ్వాలి. అప్పుడే మీ లైఫ్లో మీరు లైట్ని చూస్తారండి. నేను క్లియర్గా చెప్తున్నాను కదా. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీరు మీ లైఫ్లో లైట్ని చూడాలి, మీ లైఫ్లో నిజంగా హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, లైక్ రియల్ హ్యాపీనెస్ని మీరు ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ సిచ్యువేషన్ ఎండ్ అయితేనే మీరు అది తెలుసుకుంటారు అని మాత్రం నేను చెప్పగలను. ఈ కార్డ్ సెట్లో ఎనర్జీ అలా ఉంది. మరి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి, ఎందుకంటే ఎండింగ్ ఇన్ఎవైటబుల్ కాబట్టి. సో ఈ న్యూ బిగినింగ్ అనేది మాత్రం ఇలానే ఉంటుంది, ఇదే జరుగుతుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆ విధంగా అయితే ఇక్కడ నాకు ఏం కనిపించట్లేదు. సో అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండడం అయితే మంచిదండి. థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు అఫ్ కోర్స్ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క 1 year లో మాత్రం మీ లైఫ్ ని కంప్లీట్ గా డిఫరెంట్ గా చూస్తారు, అది కూడా నేను చెప్పగలను. సో మీరేంటంటే ఇంకా ఒక డెసిషన్ తీసుకొని కరెక్ట్ వేలో మీరు ముందుకు వెళ్తే బెటర్ అండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.